వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం బీజేపీ ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా ఎన్డీఏ నావ మునిగిపోబోతోంది, దీనిపై మీ స్పందన ఏంటి? ఎన్డీఏ మునిగిపోయే నావ కాదు, ఎన్డీఏ చంద్రయాన్ రాకెట్ లాంటిది. ఎవరు వెళ్ళలేనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా విజయం సాధిస్తున్నటువంటి కూటమి ఎన్డీఏ కూటమి. ఆ భయంతోనే ఈరోజు కేటీఆర్ గారు ఎక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి అక్కస్తోని చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఎన్డీఏ మునిగిపోయే నావ అయితే మొన్న జేడీఎస్ మా ఎన్డీఏకి ఎందుకు వస్తుంది? పాగల్ కా కుత్తా కాటా హై క్యా, మాకేమైనా పిచ్చి కుక్క గరిచిందా మేము ఎన్డీఏకి పోవాలనుకుని అని అంటాడు. నీకు పిచ్చి కుక్క గరిచిందా, ఎది కుక్క గరిచిందా మాకేం తెలుసు, నువ్వు చెప్పాలి. ఎన్డీఏలో జాయిన్ అవుతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసింది వాస్తవమా కాదా? ఎన్డీఏలో మమ్మల్ని చేర్చుకోమని అడిగింది వాస్తవమా కాదా? అంటే దానిపై ఈరోజు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, అన్ని అబద్ధపు మాటలు, అబద్ధపు బోటకాలు మోడీ గారు. తర్వాత నేను సీఎం అవ్వాలంటే మోడీని అడగాల, నాకు తెలంగాణ ప్రజలు తర్వాత ఎమ్మెల్యేలు వేస్తే సరిపోదా? ఇవన్నీ కూడా అబద్ధపు బోటకాలు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? మీ ఎమ్మెల్యేలకు నిన్ను ముఖ్యమంత్రి చేయడం ఇష్టం లేదు, మీ ఎమ్మెల్యేలు అనుమతించడం లేదు, కాబట్టి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళైనా వారి ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసింది వాస్తవం. అది అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు కదా, నేను కాదు నువ్వు కాదు తేల్చాల్సింది ప్రజలు తేల్చాలి. ఇది ప్రజా అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే, కేటీఆర్ గారే అంటున్నారు దీన్ని రాజకీయ అంశం కింద చేస్తున్నారు మోడీ గారు. అంటే ఒక సీఎం పిఎం మీట్ అయిన దాన్ని రాజకీయ పరంగా చేయడం తప్పు కదా అని అంటున్నారు. రాజకీయం చేస్తున్నది మీరు కదా. ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకడం ఆనవాయితీ కాదా? ఆ ఆనవాయితీని ఎందుకు మీరు తప్పించారు? మీరు రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేస్తున్నది మీరు రాజకీయం చేసి ఇంకోటి ఎదుటోడు రాజకీయం చేయకుండా సేవ చేయాలనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా రాజకీయాల ద్వారానే మేము ఎదుర్కొంటాము. 100% బుద్ధి చెప్పడం ఖాయం. సీఎం ఫోటో పెట్టలేదని పోస్టర్స్ చింపడంపై మీ అభిప్రాయం, దాని గురించి చెప్పండి సార్. హరీష్ రావు గారి అహంకారానికి ఒక తాజా ఉదాహరణ నిన్న జరిగినటువంటి ఒక ఘటన. ప్రధానమంత్రి గారి వయసు కానీ, వారి అనుభవం కానీ, వారి స్థాయిని కానీ మర్చిపోయి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పోయి కాలుతో దన్నినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. జనం మెచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఒక కారణ జన్ముడు, యుగానికి ఒక నాయకుడు ఆయన. మీకు రాజకీయాల కోసం ప్రధానమంత్రి పదవిని సైతం తక్కువగా చేసి చూస్తే తప్పకుండా ప్రజలే మిమ్మల్ని తక్కువ చేస్తారనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సి వస్తుంది. ఆ రోజు త్వరలోనే ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నరేంద్ర మోడీ గారు గుజరాత్కి పిఎమ్మా లేదంటే తెలంగాణకు కూడా పిఎంఏనా అని అడుగుతున్నారు. అలాగే కేటీఆర్ కూడా గుండెల్లో గుజరాత్, ఇక తెలంగాణలో గుణపాల అని అడుగుతున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? ప్రధానమంత్రి గారు ఈరోజు దేశానికి ప్రధానమంత్రి మాత్రమే కాదు, ఆయన ప్రపంచ నాయకుడు. యావత్ ప్రపంచం కీర్తిస్తూ ఉన్నది. యావత్ ప్రపంచం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏ విధంగా మార్గదర్శనం చేస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. భారతదేశాన్ని ఒక దిక్సూచిగా నిలిపిండు. కాబట్టి ఆయనకు ఒక రాష్ట్రాన్నో ఒక ప్రాంతాన్నో ఆపాదించడం అది అమాయకత్వం అవుతుంది. ఈరోజు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు కూడా నరేంద్ర మోదీ గారి ఇన్పుట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోరు. అంటే చివరిగా చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే, అసలు తెలంగాణ విభజనకి వ్యతిరేకత చూపించిన మోడీ గారిని సభలకు తీసుకొచ్చినందుకు ఆ సభ అధ్యక్షులు డీకే అరుణ, జితేందర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? తెలంగాణ విభజన అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? ఎక్కడ ధర్నా చేసిండు? ఎక్కడ రాస్తారు చేసిండు? ఏ పార్టీలు ఉన్నావు? తెలంగాణ విభజనను సంపూర్ణంగా వ్యతిరేకించినటువంటి టీడీపీలో నువ్వు ఇంకా మా మీద మాట్లాడితే దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉండదు. ఎవరు పట్టించుకోరు దాన్ని. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.